జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాగంటి కుటుంబంలో వివాదం కొనసాగుతుంది. తాజాగా మాగంటి గోపీనాథ్ మొదటి కుమారుడి బర్త్ సర్టిఫికేట్, సిబిఎస్ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ బర్త్ సర్టిఫికేట్ లో తండ్రిగా మాగంటి గోపీనాథ్ పేరు ఉంది. మాగంటి సునీత గోపీనాథ్ కు భార్య కాదంటూ తారక్ విమర్శలు చేశారు. గోపీనాథ్ భార్యగా ఆమె చెప్పుకోవడానికి అభ్యంతరం తెలుపుతూ ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణల చందన కూడా తీవ్ర స్థాయిలో కూడా వెళ్తున్నాయి. తాజాగా నిన్న ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య గొడవలంటూ కూడా ఆయన పెద్ద బాంబు పెంచారు. గోపీనాథ్ ఆస్తులను రేవంత్ రెడ్డి, కేటీఆర్ పంచుకునేందుకు కుట్రలు చేశారు. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. అలాగే దాంతో పాటు గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లి చెబుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదే. సీఎం కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాల్సిందే అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు కొమ్ము కాస్తున్నారు, సిగ్గుచేటు అంటూ కూడా ఆయనే ఒక ఫైర్ బ్రాండ్ గా కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చందన కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. తాజాగా మాగంటి గోపీనాథ్, దిగవంగత మాగంటి గోపీనాథ్ ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండేదో ఆయన మొదటి భార్య కుమారుడికి సంబంధించిన డేట్ కానీ మిగతావి తమిళనాడు కూడా ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. స్క్రీన్ పైన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ని కూడా ఒక సర్టిఫికెట్ జారీ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అని దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. జోను, డివిజను, దాంతో పాటు నేమ్ తో పాటు జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ది మదర్ మాలినీకి, దాని తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ గోపీనాథ్ ఇమ్మంటూ కూడా ఆ సర్టిఫికేట్ కూడా ఉండడం గమనార్హము. అయితే ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ 22 ఫిబ్రవరి 1999లో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు జన్మించాడని ఈ సర్టిఫికేట్ లో ఉంది. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ 13 అక్టోబర్ 2025 తేదీన కూడా ఇది ఇష్యూ చేశారు తమిళనాడులోని చెన్నై నగరంలో. అలాగే దీంతో పాటు మైగ్రేషన్ సర్టిఫికెట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ అప్పుడు దీనిలో మెన్షన్ చేశారు. దీంతో పాటు కేఎస్ తారక్ ప్రద్యుమ్న అనేది కూడా పేరుంది. దీంతో ఇక్కడ కూడా చాలా క్లియర్ గా ఎం గోపీనాథ్ అని పేరు కూడా ఉంది. సో ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇది మీడియాకి కూడా రిలీజ్ చేశారు. ఇది ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 2014కు సంబంధించి. సో దీంతో పాటు అఫిడవిట్లు కూడా దానిపైన ప్రత్యేకంగా కూడా ఆయన మీడియాకి రిలీజ్ చేశారు. దీంతో పాటు ఇలాగే ఫస్ట్ నేమ్ సునీత, మేల్ మనోహర్ గోపీనాథ్ అని చెప్పేసి ఇంకొకటి కూడా ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్స్ అన్ని అఫిడవిట్ తో పాటు మిగతా వాటన్నిటికీ సంబంధించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దీంతో పాటు అలాగే మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో హస్బెండ్ నేమ్ లేట్ మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి హౌస్ అడ్రస్ తో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దీంతో పాటు అఫిడవిట్ లో కూడా పలు అంశాలు కూడా పేర్కొన్నారు. ఆ అఫిడవిట్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారో ఆమెది కూడా అఫిడవిట్, దాంతో పాటు దాంట్లో క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. సో మొత్తానికి ఇక్కడ కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చందన కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ కూడా వివరిస్తున్నాయి. వారు ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్టే నడుస్తుంది అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొనడం కూడా గమనార్హము. తో పాటు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ తెలంగాణ కూడా కంప్లైంట్ రిగార్డింగ్ ఫ్రాడులెంట్ అబ్టైనింగ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటూ కూడా కంప్లైంట్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖకి అలాగే కంప్లైంట్ ఎన్నికల సంఘానికి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. తో పాటు ఇన్ ద లైట్ ఆఫ్ above, I most respectfully do you register an FIR against Srimati Maganti Sunita and others under relevant provisions of the Indian Penal Code, conduct a thorough investigation into the fraudulent procurement and use of the family member certificate
take necessary interim measures to prevent the accused from transferring, selling, or otherwise encumbering my late father's properties until the completion of the investigation అనేది కూడా దీంట్లో క్లియర్ గా చెప్తారు. దాంట్లో అభ్యర్థన ఏంటంటే ఆ కంప్లైంట్ లో మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో రెండో భార్య, ఆమె పైన ఆమెతో పాటు ఇంకా అదర్ల పైన కూడా రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము వాటిపైన కేసు బుక్ చేయాలని, దీనిపైన తరోగా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా కోరుతున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దానిపైన దీంతో పాటు నెసెసరీ యాక్షన్ కూడా తీసుకోవాలి. అలాగే దీంతో పాటు ఆస్తులు కానీ, భూములు ట్రాన్స్ఫరింగ్ కానీ, అమ్మకాలు కానీ, విక్రయాలు కానీ ఇవేమీ చేయకుండా చూడాలి అంటూ కూడా ఆ కంప్లైంట్ ఇద్దరు మొదటి భార్య కుమారుడు. సో ఈ నేపథ్యంలో ఇది మీడియా ముఖంగా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాకి రిలీజ్ చేశారు. దీంతో పాటు సో ప్రస్తుతము ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రము రసవత్తరంగా మారిందని కూడా చెప్పాలి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సతీమణి పైన కూడా రెండో సతీమణి పైన పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో అంటే జనరల్ గా లోకల్లో కూడా చాలా మంది ఆమె పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ప్రచారాలతో హోరెత్తేస్తున్నాయి. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అయితే తారా స్థాయికి వెళ్లి అసలు ఈ ఆస్తి పంపకాల మధ్యనే ఇద్దరికి సయోధ్య కుదిరింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హము. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి రెండు పార్టీలకి కూడా పోలీసులు కొమ్ము కాస్తున్నారు, ఇది సిగ్గుచేయటం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు బండి సంజయ్ కుమార్. దాంతో పాటు తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ప్రత్యేకంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తుల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కన్నేశారని, ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని, గోపీనాథ్ మరణం మిస్టరీ అని కూడా స్వయాన తల్లి ఆరోపించిందని, దీనిపై ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించకపోవడానికి కారణం ఇదేనని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉటంకించారు. సీఎం కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతో పాటు ఆస్తి పాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ప్రస్తుతం ఓవరాల్ గా ఇక రేపు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది. మరి ఇంకా ఎత్తులు పై ఎత్తులు అన్న చెందిన ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఉప ఎన్నిక క్యాంపెయినింగ్ ఎలా ఉండబోతుందో అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సందీప్, తారక్ విమర్శపై ఇప్పటివరకు అంటే మాగంటి కుటుంబం స్పందించిందా? జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాగంటి కుటుంబంలో వివాదం కొనసాగుతుంది. తాజాగా మాగంటి గోపీనాథ్ మొదటి కుమారుడి బర్త్డే సర్టిఫికేట్, సిబిఎస్ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ బర్త్ సర్టిఫికేట్ లో తండ్రిగా మాగంటి గోపీనాథ్ పేరు ఉంది. మాగంటి సునీత గోపీనాథ్ కు భార్య కాదంటూ తారక్ విమర్శలు చేశారు. గోపీనాథ్ భార్యగా ఆమె చెప్పుకోవడానికి అభ్యంతరం తెలుపుతూ ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.